వయం కామ్ ఆ, మయేనా సార్? వయం కామామహే. వయం కామామహే కరెక్టేనా కరెక్ట్ సార్? కరెక్ట్ మేడం, చెప్పండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ లో సహా కీర్తిం కామ కామానమన్నారా కామి అనమన్నారా? కామయతే. అయితే ఇప్పుడు కాదు ఫ్యూచర్ టెన్స్కి వస్తున్నా కాకపోతే కామష్యతే రాదుగా, కామిష్యతే అనాలిగా. కామయిష్యతే. ఓహో కామ ఇష్యతే అవుతుందా? సహ కామ ఇష్యతే ఉమ్. తే కామష్యంతే. కామయిష్యంతే. కామష్యంతే. ఉమ్. అహం కామష్యతే. ఇప్పుడు కామిష్య అని వచ్చా లేకపోతే ఇప్పుడు కామష్య అనాలా? కామిష్యే, అహం వచ్చాడు. కరెక్టే. ఓకే. అహం కామిష్యే వయం కామిష్యామహే. ఓకే, ఉత్తమం. ఎవరన్నా ఇంకోళ్ళు ఈ పదాన్నే తీసుకొని దరిద్రుడు ధనమును కోరుతున్నాడు చెప్పండి. ఇంకోళ్ళు ఎవరన్నా నేను చెప్తాను సార్. చెప్పండి మేడం. దరిద్ర ధనం కామ్యతే. అదే చెప్పి కామ్యతే కాదు మేడం. ధనం కామ్యంతే. మీరు వినట్లేదు మీరు మేడం, ప్లీజ్. కామ్యతే కాదు, కామయతే. చెప్పండి. కామయతే. కామయతే. దాన్ని తీసుకొని చెప్పాలి. కామయతే. దరి ఇప్పుడు కామ్యతే కాదా? కాదు 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 కాదు, కామ్యతే కాదు. సార్ మీనింగ్ ఒకటే కదండి? మీనింగ్ ఒకటే, కానీ కామయతే తీసుకుందాం. అర్థమైంది. కామయతే. మాకు యావత్ రాయకండి, మా యా లెటర్స్ రాయండి. ఎస్, కరెక్ట్ కరెక్ట్. మా యా విడివిడిగా రాయండి లెటర్స్. కామయతే. ఓకే ఓకే. దరిద్ర ధనం కామయతే. ఉత్తమం. దరిద్రాః ధనం కామయంతే. ఉత్తమం. దరిద్రః ధనం కామయిష్యతే. ఉత్తమం. దరిద్రాః ధనం కామయిష్యంతే. ఉత్తమం. ఇప్పుడు ఉత్తమ పురుషులో చెప్పండి. అహం కామయే. అహం కామయే. ధనం. వయం కామయే. అహం ధనం కామయే. వయం ధనం కామయామహే. కామయామహే. కరెక్ట్. కామయామహే. అహం ధనం కామయిష్యంతే. కామయిష్యంతే. కామయిష్యే. కాదండి, ఇది కామయిష్యే. అహం ధనం కామయిష్యే. వయం ధనం కామయిష్యామహే. ఉత్తమం. కామయిష్యామహే. కంపతే చెప్పండి. వృక్ష కంపతే. వృక్ష వాయునా కంపతే. నేను చెప్పను సార్. వృక్ష వాయునా కంపతే. వృక్షాః వాయునా కంపయంతే. ఎందుకు కంపయంతే? కంపయే కంపయే కంపతే కంపంతే. కంపతే కంపంతే. 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 అంతేనా సార్? అంతే అంతే. నెక్స్ట్. భవిష్యత్
వృక్షः వాయునా కంపిష్యతే. వృక్షాः వాయునా కంపిష్యంతే. ఉత్తమం. తర్వాత అహం ఉత్తమ పురుషాకి అప్పుడేం చెప్పాలి సార్? అహం వాయునా కంపయే. కంపే కంపే కంపే. వయం వాయునా కంపామహే. కంపామహే. కంపామహే పామహే. తర్వాత భవిష్యత్తు అహం వాయునా కంపా కంప కంపిష్యే. కంపిష్యే. కంపిష్యే కంపిష్యే. వయం వాయునా కంపిష్యామహే. ఉత్తమం మేడం, ఉత్తమం. అనస్త మేడం ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా? ఫ్యూచర్ టెన్స్ ఫస్ట్ నుంచి చేయండి. వృక్ష వాయునా కంపతే, వృక్షా వాయునా కంపంతే. తర్వాత నెట్ కట్ అయిపోయింది. వృక్షः కంపిష్యతే, వృక్షాः వాయునా కంపిష్యంతే. అహం కంపే, వయం కంపామహే. వృక్షాः వాయునా కంపిష్యంతే. అహం వాయునా కంపే, వయం వాయునా కంపామహే. అహం వాయునా కంపిష్యే కంపిష్యే. వయం వాయునా కంపిష్యామహే. అపర్ణ గారు ఓకేనా? రాధిక గారు ఓకేనా? ఆ శిష్యుడు గురువుని సేవిస్తున్నాడు. ఎవరన్నా చెప్పండి. శిష్టాలక్ష్మి గారు ఏం చెప్పండి. అహం గురుం సేవతే. గోవిందుడు అహం గురుం సేవంతే. వాడు చెప్పండి. గోవిందుడు స్పర్ధిస్తున్నాడు. అహం గురుం సేవిష్యే. అహం గురుం సేవిష్యే సేవిష్యే మహే. వర్ధతే. గోవిందాః వర్ధన్తే.
శిష్యః గురుం సేవతే. ఫ్యూచర్ అని చెప్పండి. శిష్యః గురుం శిష్యాః గురుం సేవంతే. మళ్ళీ శిష్యః చెప్పిన మాట గురుం ఏంటి? సేవిష్యతే. శిష్యః గురుం ఆ? సేవిష్యంతే. వర్ధతే చెప్పారా? సేవంతే సేవిష్యంతే. తప్పు స్పర్ధతే. సేవతే ఇప్పుడు సేవిష్యతే. చెప్పండి మళ్ళీ ఎలా అయితే. పద్ధతి అంటే ఏంటండి? ఇది ఎదురు కాంపిటేటివ్ స్పిరిట్ ఏదో డిఫర్ అనొచ్చా? డిఫర్ అనొచ్చు. గోవింద స్పర్ధతే, గోవింద స్పర్ధంతే, గోవింద స్పర్ధిష్యతే, గోవింద స్పర్ధిష్యంతే. అహం చెప్పాలండి? చెప్పాలి కదా. అహం స్పర్ధే వయం స్పర్ధామహే. అహం స్పర్ధిష్యే వయం స్పర్ధిష్యామహే. ఉత్తమం మేడం. రోచటేక్ చెప్తాను. ఏమండి? రోచటేక్ ఇష్టపడటం. చెప్పండి మేడం. రామః సీతాం రోచతే. రామాః సీతాం రోచంతే. వర్తమాన కాలం. భవిష్యత్ కాలం. రామః సీతాం రోచిష్యతే. రామాః సీతాం రోచిష్యంతే. అహం సీతాం రోచే. ఉత్తమ పురుష వర్తమాన కాలం. వయం సీతాం రోచామహి. అహం భవిష్యత్ కాలం. అహం సీతాం రోచిష్యే. వయం సీతాం రోచిష్యామహి. ఉత్తమం మేడం. ఉత్తమం. భర్గతే అంటే ఏంటండి? ఏమండి? భర్గతే అంటే ఏంటండి? డిఫర్ అంటే పోటీ అనేమో సార్ అక్కడ. అది కాంపిటేటివ్ అనుకుంటాను. పోటీ పోటీ స్పర్ధతే అంటే స్పర్ధతే కాదండి, వర్గతే. వర్ధతే యధతే అన్నా కూడా వృద్ధి చెందటం. రాత్రి యందు చంద్రుడు శోభిస్తాడు. రాజతే అని చెప్పండి. రాత్రవు చెప్పండి. తీసుకొని నక్తః తీసుకోవాలా సార్? చంద్రుడు తీసుకోండి. ఓకే. చంద్ర నక్తః తీసుకోమంటే లేకపోతే రాత్రవు తీసుకోండి. నక్త అవుతుంది కొత్త పదం. అదే కరెక్ట్ చెప్పిన. నక్త అంటే రాత్రి, నక్తం అంటే రాత్రి అని. ఓకే. ఇది శోభత తీసుకోమంటారా? రాజతే రాజతేనా? ఓకే. చంద్ర రాత్రౌ శోభతే. రాజతే తీసుకోమన్నాగా రాజతే తీసుకోమన్నారా? చంద్ర రాత్రౌ రాజతే. చంద్రాః రాత్రౌ రాజంతే. చంద్రః రాత్రౌ రాజిష్యతే. రాయరా? రాజిష్యతే. అంతే. కరెక్టేనా? ఓకే. చంద్రాః రాత్రౌ రాజిష్యంతే. ఇప్పుడు ఉత్తమ పురుష. అహం రాత్రౌ రాజతే. రాజే. ఓన్లీ రాజే. అంతే. రాజతే రాదు కదా. రాజే. అహం రాజే. ఓన్లీ రాజే వస్తుంది. అహం రాత్రౌ రాజే. వయం రాత్రౌ రాజామహే.
నెక్స్ట్ ఉత్తమ పురుషులు చంద్ర రాత్రౌ రాజిష్యతే. మళ్ళీ మీరు అహంలోనే చెప్పాలి, ఎందుకు మళ్ళీ అంటే ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ లో నేను ఇక్కడ ఇది తీసుకున్నాను ప్రథమ పురుష. ప్రథమ పురుష చెప్పేశారుగా రెండు. ప్రథమ పురుష చెప్పా, అది కూడా చెప్పేది అయిపోయింది. ఓకే, ఇది ఒకటి. అహం రాత్రౌ రాజిష్యే వస్తుంది ఇప్పుడు. రాజిష్యే. వయం రాత్రౌ రాజిష్యామహే. రాజిష్యామహే ఉత్తమం. రాజిష్యామహే. నెక్స్ట్ ఇది చెప్పండి. పొగటి యందు సూర్యుడు ప్రకాశిస్తాడు. ప్రకాశతే. ప్రసన్న మేడం వెళ్ళిపోయినట్టున్నారుగా, ప్రసన్న లేదు. ఓకే, లక్ష్మీ గణపతి గారు చెప్తారా? ఏంటో లక్ష్మీ గణపతి గారు. సార్ హలో, చెప్పండి సార్. నెట్ ప్రాబ్లమ్ గా ఉంది సార్. అవునా, సరే సరే. అంటే దినం పొగటి యందు సూర్యుడు ప్రకాశిస్తాడు. ప్రకాశతే అనే పదం తీసుకోవాలి. ప్రకాశతే అంటే దినం అని చెప్పచ్చా? దిన అని చెప్పాలి. దినే పొగటి యందు దినే సూర్య. దినే సూర్య ప్రకాశ్యతే అని చెప్పచ్చా? ప్రకాశతే. ప్రకాశతే లేదు, ప్రకాశతే ప్రకాశిస్తాడు. దినే సూర్యాః ప్రకాశ్యంతే. ఎంత ఎందుకంటున్నారు? అంటే బహువచనం కదా. కరెక్ట్, ప్రకాశతేనే. మళ్ళీ మీరు యాడ్ చేసి ప్రకాశంతే. ప్రకాశంతే. సింపుల్. ప్రకాశంతే. దినే ఇంకేం చెప్పాలి? సూర్య ఫ్యూచర్ చెప్పండి. సూర్య దినే సూర్య ప్రకాశ్యే. ప్రథమ పురుష ఎత్తే రావాలి. ఓకే, ప్రకాశ్యతే. ప్రకాశిష్యతే. ప్రకాశిష్యతే. దినే సూర్యాః ప్రకాశామహే అని చెప్పాలా? అది ఉత్తమ పురుష. ప్రథమ పురుషలో ఉన్నారు మీరు. ఓకే ఓకే, ఉత్తమ పురుష. వినలేదు సార్, నేను కొంచెం నెట్ ప్రాబ్లమ్ గా. ఓకే ఓకే మేడం, ఇంకేమన్నా దినే సూర్య ప్రకాశ్యతే. దినే సూర్య ప్రకాశిష్యంతే. అహం ప్రకాశే. వయం ప్రకాశమహే. ప్రకాశామహే. అదే సార్, అందుకే ఆగిపోయింది. తప్పని అర్థం. అహం ప్రకాశే వయం ప్రకాశామహే. అహం ప్రకాశ్యే వయం ప్రకాశ్యామహే. కరెక్ట్. అంతే కదా సార్? బలం పురుష. అదే ఆమె చెప్పారు కదా ఆల్రెడీ. దినే సూర్య ప్రకాశతే. దినే సూర్యా ప్రకాశంతే. దినే సూర్య. ఓకే సార్, ఓకే సార్. ఒకసారి చెప్పాలి. కొద్దిగా టాపిక్ మారుద్దాము. అతడు ఎవరు? సహ కహ అండి. సహ కహ. సహ కహ. ఆమె ఎవరు? సహ కా. మీద ఎవరో ఒంగోలు చెప్పండి. శాఖ. అలాగే నీ యొక్క పేరు ఏమి?
నామ కిం అదే గౌరవంగా మాట్లాడాలి పురుషుడు అంటే ఎలా? భవతః భవత్యాః భవతః నామ కిం భవత్యాః నామ కిం ఆడవాళ్ళైతే భవత్యాః. అలాగే నీవు వస్తావా ప్రశ్న వేయండి. త్వం ఆగత్య శివ మనం అడిగేటప్పుడు కూడా ఆ లాంగ్వేజ్ అలా అడగతాం. ఆగచ్చి శివ అని అలా ఆమ్ అహం ఆగచ్చామి. ఆమ్ ఆగచ్చామి, ఆమ్ అహం ఆగచ్చామి. అహం లేకపోయినా ఆమ్ ఆగచ్చామి ఆల్సో కరెక్ట్. అలాగే మనం వా అన్నది కరెక్ట్. దీన్నే త్వం ఆగచ్చసి కిమ్ అని కూడా అనొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు వస్తావా అన్నదానికి, నువ్వు వద్దువా వస్తావా అన్నదానికి త్వం ఆగచ్చసి కిం అని కూడా అనొచ్చు. ఇది ఎక్కువ మనం నేర్చుకోవాలా? కిమ్ అనేది కూడా వాడవచ్చు, రెండు వాడచ్చు. ఓకే అదే. అమ్మ ఇంట్లో ఉన్నది. మాతా గృహం అస్తి. ఇంటిలో అంటే ఇంట్లో అంటే గృహే అనాలేమో. మాత జననే గృహే అస్తి. మళ్ళీ చెప్పండి. జననే గృహే అస్తి. ఓకే, ఉత్తమం. తండ్రి కార్యాలయమునకు వెళ్ళాడు. జనకః చెప్పింది ఎవరండి? వెళ్తున్నాడు, వెళ్ళాడు. వెళ్ళాడని చెప్పింది ఎవరు? అగచ్చత చెప్పచ్చా? అగచ్చ చెప్పచ్చు, మనం ప్రాక్టీస్ చేయలేదు అనుకున్నారు. కాబట్టి వెళ్తున్నాడు అంటే గచ్చతి అని చెప్పచ్చుగా. వెళ్ళాడు నేను అన్నది. గచ్చతి సార్. జనక కార్యాలయం గచ్చతి. గచ్చతి అంటే వెళ్తున్నాడు. గతవాన్ వెళ్ళాడు, గతవాన్ వెళ్ళాడు. అలాగే అక్క పాఠశాలకు వెళ్ళింది. చెప్పని వాడు చెప్పండి. అగ్రజ పాఠశాల గతవతి. గతవతి గతవతి ఏం మళ్ళీ చెప్పండి ఒకసారి. అగ్రజ పాఠశాల పాఠశాలయాం పాఠశాల వద్దు, పాఠశాల గతవతి. గతవతి కరెక్ట్. అంటే ఇది మా దగ్గర నేర్చుకునే వాళ్ళు పేపర్ తయారు చేస్తాను, మన వాళ్ళు ఎంతమంది కరెక్ట్ గా చెప్తారని అడుగుతున్నా. అది ఏమిటి? గుడ్. కిమ్ తత్ తత్ కిమ్. ఎస్, రెండు రైట్. గుడ్ గుడ్. సరే, అప్పుడు ఏమని సమాధానం చెప్తారు? అది మా ఇల్లు అని చెప్పండి. తత్ మమ గృహం.
మమ అహమా సార్? మా యొక్క ఇప్పుడు ఒకటే పెట్టుకోవచ్చు. నా యొక్క చూడండి ఒకసారి, ఇది ఇప్పుడు మా ఇల్లు అని చెప్పినా మా యొక్క ఇల్లు అని చెప్పినా ఒకటేనా కాదా? మమ కరెక్ట్. అలాగే కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను మా ఇల్లు చెప్తాను, దాని అర్థం ఏమిటి? అక్కడ మనం షష్ఠి వేసుకోవాల్సిందే. ఓకే, అంటే మా ఉంది కదా అని ఏమిటా అని ఆలోచించకండి. ఎందుకంటే మా అన్న, మా యొక్క అన్న, నా అన్న, నా యొక్క అన్న, ఆటోమేటిక్ గా ఇది నా ఇల్లు అంటే మందే కదా. సో కాబట్టి షష్ఠి తత్పురుషం వేయాల్సిందే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ కొంతమంది చాలా మంది మా అంటే వ్యవస్థను ఆలోచిస్తున్నారు. అలాగే ఇది ఎవరి ఇల్లు అని క్వశ్చన్ వేయండి. సిస్టర్ గారు చెప్పండి. వృక్షాత్ మళ్ళీ ఒకసారి వినండి ఒకసారి, అందరూ వినండి. త్రీని ఫలాని వృక్షాత్, భక్తి చెట్టు నుండి. త్రీని మూడు అంటే ఏమంటాం? త్రీని ఫలాని వృక్షాత్ పతంతి. అలాగే నలుగురు పురుషులు వెళుతున్నారు. సుధామన్ గారు చెప్పండి. వెళ్తున్నారు అన్నారా? వెళ్తున్నారు అన్నారా? అవునండి. మీరేమన్నారు? చతురః ఏమన్నారు? పురుష అంటే ఏమిటి చెప్పండి? చతురః అంటే చతురుడు అయినటువంటి నలుగురు అన్నా నేను. చేయండి, కర్మలత్ గారు ట్రై చేయండి. చత్వారి పురుషాః గచ్చంతి. మనం ఏం చెప్పుకున్నాము?
ఏ యొక్క నామవాచకం ఉంటే అటువంటి విశేషణమే పక్కన పడాలి. ఇక్కడ ఏం రావాలి చెప్పండి. ఓ క్లూ ఇచ్చాను. చతురు అండి. చతురా పురుష. చతురా పురుష. ఎవరు చెప్పారని కరెక్ట్ గా. చతురా పురుష నేనే చెప్పాను. చతురా పురుష. లేదు తప్పు. చతురు అంటే చతురా సార్. చతురా అదే చురుకైన వాడండి. చతురు అండి. చతురు కాదు. ఇప్పుడు ఎవరు చెప్పారు? నలుగురు పురుషులు ఏం తిరిగారని అర్థమైంది సార్. చెప్పండి. చతురు కాదు. ఇప్పుడే చెప్పాను. మనకి నామవాచకం ఏమో ఉంది, పురుషాః గచ్చంతి. అలాగే ఆ యొక్క విశేషణము కూడా అలాగే పడాలి. క్వశ్చన్ ఏంటండి? నలుగురు పురుషులు వెళుతున్నారు. ఓకే, అంటే నలుగురు అంటే చతువారి కాదండి. అదే కానీ నేను తప్పు చెప్తున్నారు. చత్వారి. చత్వారః కదా. చత్వారః పురుషాః గచ్చంతి. చత్వారః పురుషాః. ఎందుకంటే ఇక్కడ పుంలింగ విశేషణమే రావాలి దానికి. ఇప్పుడు అందమైన పువ్వు ఏం చెప్తారు చెప్పండి? అందమైన సుందరం పుష్పం. ఏమన్నారు? సుందరం పుష్పం. సుందరం పుష్పం. సుందర పుష్పం అనొచ్చు కదా. పుష్పం కదా. అలాగే తెల్లని గుర్రము. అలాగే చత్వారః పురుషాః. అర్థమైందా? అలాగే తెల్లని కమలము. శ్వేతం కమలం. శ్వేతం కమలం. తెల్లని వెన్నెల. కరెక్ట్. శ్వేత జ్యోత్స్న. జ్యోత్స్న ఆడపిల్ల పేరు కూడా ఉంటుంది. అవునవును. అలాగే విశాలమైన పొట్ట. చెప్పండి. పొట్ట అంటే ఏంటి? చెప్పచ్చండి, అందరం వాడుతుంటాం. ఉదరం. కరెక్ట్. ఉదరం చెప్పిన వాళ్ళు చెప్పండి. విశాలం ఉదరం. మరి చూసారా, ఇవన్నీ అట్లాగే బాగా మనసులో పెట్టుకోండి. చత్వారః పురుషాః రావాలి. చత్వారి అంటున్నారు, తప్పు. అలాగే బంగారు పువ్వు. సువర్ణ పుష్పం. సువర్ణం పుష్పం. పీతం పుష్పం. పీతం అని కూడా అనొచ్చు. పీతం పుష్పం. ఓకే. ఎర్రని వస్త్రము. ఎర్రని అంటే ఎర్రని. అలాగే నల్లని ఆకాశము. నిషిధం ఆకాశమా? కాదు. లేదు. కృష్ణ ఆకాశ. కృష్ణం ఆకాశం. కాదు.
రావాలండి లాస్ట్ లో సార్ చెప్పే ప్రకారం కృష్ణ అంటే ఆకాశ రావాలి. అంతే, అది కరెక్టే. కృష్ణ ఆకాశ అదే అన్నాను. లేదు అదే చెప్పాను సార్, నేను అదే చెప్పాను. ఆకాశం నపుంసకలింగం. అప్పుడు కృష్ణం అన్నారు సార్ ముందు. అయితే కృష్ణ ఆకాశం. ఇంకో మాట కూడా అనొచ్చు, చెప్పండి. నీలం అంబరం. ఓకే, బహుత్ సుందర్. నీలం అంబరం ఎంత అందంగా ఉంది. అంబరం, నీలం అంబరం. అవునవును, నీలం అంబరం. అలాగే పచ్చని వనము. నీలం అంటే బ్లూ కాదండి? కాదు కాదు, బ్లాక్ అండి. అందుకే నీలం అంబరం అంటే ఎవరు అడిగింది? అపర్ణ గారా? లక్ష్మీ గణపతి గారు. నీలమేఘ శ్యామను. నీలమేఘ శ్యామ అంటే నల్లని ఆయన రాముల వారు విష్ణుమూర్తి గాని నీలమేఘ శ్యాములు. నల్లని మొబ్బు ఎలా ఉంటా కానీ అందగా నలుపులో కూడా అందం ఎంతో ఉందండి. అది ఎవరు చూడరు కానీ నలుపులో కూడా చాలా అందం ఉంది. అలాగే కృష్ణుడు కూడా నలిపేగా మరి. అదే కృష్ణుడు, అందుకే నీలమేఘ శ్యాముడు. ఆయన కూడా నీలమేఘ శ్యాముడు కూడా కాదు, కృష్ణుడే నలుపు, నీలమేఘ శ్యాముడు ఆయనే కదా. అది సిమ్ములు కంపారిజన్. రాముడు కూడా నలుపు అని చెప్తున్నారు కదా. పేర్లోనే ఉంది కదా నలుపు అని, కృష్ణ అంటే. అది అలాగే పచ్చని వనము చెప్పలే ఎవరు? కృష్ణుడు. గ్రీష్మం వనం. రాముడు నలుపు అని నాకు తెలియదే. రాముడు కూడా నలిపేనా? అవునండి, రాముడు నలుపు. ఓకే ఓకే ఓకే. అంటే కృష్ణమూర్తి విష్ణు అవతారమే కదా. రాముడు తెల్లగా ఉంటాడంట, కృష్ణుడు నల్లగా ఉంటాడంట. చిన్నప్పుడు ఆ అమ్మని అడిగేవాడంట, అన్నయ్య ఏమో తెల్లగా ఉన్నాడు, నేను ఎందుకు నల్లగా ఉన్నానని. లేదు లేదు. బలరాముడు అండి, బలరాముడు తెల్లగా ఉంటాడంట, కృష్ణుడు నల్లగా ఉంటే అడుగుతాడంట, నేను ఎందుకు నల్లగా ఉన్నాను, అన్నయ్య తెల్లగా ఉన్నాడు. ఇక్కడ ఈ ప్రిన్సిపల్ ఏంటంటే అండి, మన అక్కడ ఏది హరితం వనం. హరితం వనం ఎప్పుడు కూడా విశేషణము చేత వర్ణింపబడేది విశేష్యము. ఆ విశేష్యముకు తగ్గట్టుగా విశేషణం పడాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రిన్సిపల్. అందువల్ల ఇప్పుడు నేను అడుగుతాను, ఇప్పుడు చెప్పండి. చత్వారహ క్లియర్ అయిందా మేడం? నాలుగు వాహనాలు వెళుతున్నాయి. చత్వారః వాహనాః గచ్చంతి. వాహనము ఏ లింగము? వాహనం. వాహనం అంటే ఒకటి. చత్వారి వాహనం. చత్వారి వాహనం. వాహనాన్ని వాహనాన్ని. శ్రీపాద లక్ష్మి గారు చెప్పండి. చత్వారి వాహనాన్ని ఏం చెప్పారండి? వెళ్తున్నాయి. గచ్చంతి వెళ్తున్నాయి. చత్వారం వాహనాన్ని గచ్చంతి. తప్పు. ఎవరో కరెక్ట్ గా చెప్పారు, వాళ్ళు మళ్ళీ బయట రావట్లా. చెప్పండి చత్వారాన్ని వాహనాన్ని గచ్చంతి. తప్పు. 75% కరెక్ట్, 80%. ఓకే ఓకే. గచ్చంతి అక్కడ అది కరెక్ట్. అదే గచ్చంతి కరెక్ట్, వాహనాన్ని కరెక్ట్. ఓకే ఓకే. చత్వారి వాహనాన్ని గచ్చంతి. చత్వారి యానాని గచ్చంతి. యానాని వాహనాన్ని రెండు రైటే.
చత్వారి ఇక్కడ మాత్రం ఎందుకు వచ్చింది సార్ మరి? ఏమండి? ఈ కారం వచ్చింది. వాహనాన్ని ఈ అంటే ఈ కారం తీసుకోవడమే అంతే. చత్వారి యాక్సెంట్ కోసం యాక్సెంట్ ఇదేంటండి చత్వారి అంటే ఈ కారం వచ్చింది కదా, సరిపోయినట్టుంది అట్లా. అంతే అంతే, చత్వారి వాహనాలు. సో రజనీ మేడం గారు తీసుకోలేదేమో. అలాగే, ఎందుకంటే ఆవిడకి ఇది క్లారిటీగా చెప్తారు నా మీద. మీరు కూడా చాలా బాగా చెప్తారు. లేదు, మనం అల్లరి చేస్తూ ఊరుకుంటారు గారు. అల్లరి చేస్తున్నాం సార్, వేరే ఊరు కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది అంతే. అదే అదే అంటే అట్టేం లేదులేండి. అలా ఇప్పుడు మీకు ఇంకెప్పుడు పొరపాటు చేయరు. ఆ విశేషంలో ఇప్పుడు మీరు అభూసింగులు కానీ చాలా కరెక్ట్ గా చెప్తున్నారు. పుంలింగము స్త్రీలింగము చూడ జాగ్రత్త వహించాలి. అది ఇప్పుడు సుందరమైన పురుషుడు, సుందర పురుష అనాలి. సుందరం పురుష అనకూడదు, సుందర పురుష అలా. ఓకే మేడం, లీవ్ అవుదామా? ఎస్ సార్. ఓకే సార్. సర్వేభ్య ప్రణామ. ధన్యవాదాः మహోదయ. ధన్యవాదాः మహోదయ. జై జై శ్రీకృష్ణ.